నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ సుస్వాగతం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న సంపూర్ణ కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు 11వ రోజు. 11వ రోజున 21, 22 అధ్యాయములు పారాయణం చేయవలసి ఉంటుంది. 21వ అధ్యాయంలో యుద్ధ వర్ణన వివరింపబడింది. అగస్త్య మహాముని సాధారణ సమరంలా అనిపించే ఆ యుద్ధము క్రమేపీ భీకర సంగ్రామమైంది. భీకరమైన అస్త్రశస్త్రాలతో, వాడి అయిన బాణాలతో, గుండెలను పిండేసే గుదియలతో, ఇనుముతో చేసిన ఖడ్గ, కరవాల, శూల, ముసల, పట్టి, భల్లాతక, కుంభ, తోమరి, కుఠారాది ఆయుధాలతోనూ పోరు ఘోరంగా సాగింది. భీషణమైన ఆ సంకుల సమరంలో శత్రురాజైన కాంభోజరాజు 300 వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని, గొడుగును, జెండను కూల్చేశాడు. అటు పిమ్మట గుర్రాలను కూడా కూల్చివేశాడు. వెంటనే మరికొన్ని బాణ ప్రయోగాలతో పురంజయుని గాయపరిచాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపడిన పురంజయుడు మిక్కిలి కోపోద్రేకంతో వాడి అయిన 10 బాణాలను బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించి కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజరాజు కవచాన్ని చీల్చివేయడమే గాక అతని గుండెలో కూడా దిగాయి. కాంభోజరాజు వక్షస్థలం నుంచి రక్తం ధారాపాతంగా కారసాగింది. అయినను ఓర్చుకొన్న కాంభోజరాజు తనకు గుచ్చుకొన్న బాణాలను అతి కష్టం మీద ఊడబెరికి, పురంజయ, నీవలే నేను పరుల సొమ్ము కాశపడేవాడిని కాను. నీ బాణాలతోనే నిన్ను ఎదుర్కొంటాను, చూసుకో అంటూ పురంజయుని బాణాలనే తన వింట సంధించి పురంజయుని మీదకి ప్రయోగించాడు. అవి వాడిగా వేగంగా దూసుకెళ్లి పురంజయుని సారథిని మట్టుపెట్టాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడు గాయపడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన పురంజయుడు, ఇదేమిటి, నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయే అనుకుంటూ పదునైన 11 బాణాలను తీసి అధిక వీరావేశంతో కాంభోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు వేగంగా వచ్చి కాంభోజరాజును మూర్ఛిల్లజేశాయి. దానితో వీరావేశంతో ఊగిపోతున్న ఇరుపక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు. ఆనాటి యుద్ధంలో యుద్ధభూమి అంతా తెగిన ఏనుగుల తొండాలతోనూ, నరకబడిన సైనికుల తలలతోనూ, మరొక ప్రక్క మొండెములతోనూ, విరిగిన గుర్రాల కాళ్లతోనూ, వాటి శిరస్సులతోనూ, విరిగిన రథములు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలతోనూ, విరిగిబడిన కాళ్ళు, చేతులతోనూ, వాటి నుండి స్రవిస్తున్న రక్తంతోనూ, భటుల మొండెములతోనూ యుద్ధరగ్గమంతా రక్తసిక్తమై అసహ్యంగా తయారైంది. ఏనుగులు, గుర్రాల యొక్క ఖండిత అవయవాల నుంచి స్రవిస్తున్న రక్తధారలతో యుద్ధభూమి జుగుప్సాకరంగా తయారైంది. ఇంతటి భీభత్స భయానక పోరులో అధర్మ ప్రవర్తి అయిన పురంజయుని బలము క్షీణించసాగింది. శత్రురాజుల భీకర విజృంభణకు తట్టుకోలేని పురంజయుడు ఎలాగో సాయంకాలం వరకు యుద్ధం చేసి సమర భూమి నుండి పారిపోయి పట్టణంలోకి ప్రవేశించాడు. అంతఃపురానికి అరుదించిన పురంజయుడు పోరులో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవంను మిక్కిలి అవమానం చెంది దుఃఖించసాగాడు. ఏమిది, అత్యంత మహాబల సంపన్నుడైన నాకు యుద్ధమందు ఘోర పరాజయమా? తనను కన్నెత్తి కూడా చూడడానికి సాహసించని శత్రురాజుల ముందు తల వంచుకునుటయా? నా పేరు వింటేనే గజగలలాడే సామంతులందరూ నాపై కత్తి కట్టుటయా? నా పరాక్రమంతా ఏమైనది? నా సైన్యమిట్లు హతమగుటకు కారణమేమిటి? కనుసైగతో భూమండలాన్నంతటిని శాసించగల నా వీర శూర పరాక్రమము ఏమైనది? నేనింక శత్రురాజులను ఎదిరించలేనా? వారికి బందీ కావాల్సిందేనా? హతవిధి, నాకెంతటి వైపరీత్యము సంభవించింది అంటూ దుఃఖిస్తున్న పురంజయుని వద్దకు రాజపురోహితుడైన సుశీలుడు వచ్చి, మహారాజా, చింతించకండి. శత్రురాజులను ఓడించాలనే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో, అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. అదొక్కటే ప్రస్తుతం మనకున్న తరుణోపాయం. అదీగాక ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడైన చంద్రుడు ఈరోజు మిక్కిలి శోభాయమానంగా తన వెలుగులను విరజిమ్ముతూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో లభించే వివిధ పూజా పుష్పాలతో
శ్రీ మహావిష్ణువును పూజించండి. ఆయన ముందు మోకరిల్లి అమందానంద సుందర హృదయారవిందముగా గాన వీణాదులతో నృత్యము గావించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి. ఆటపాటలతోనూ నృత్యగాన వీణాదులతోనూ శ్రీహరిని మెప్పించండి. ఆయన కరుణా కటాక్షములతో అత్యంత మహాబల సంపన్నుడైన పుత్రుణ్ణి పొందగలవు. శ్రీహరిని కరుణతో 1000 అంచులు గల సుదర్శన చక్రాన్ని సహాయంగా పొందగలవు. నీకు విజయం చేకూరగలదు. నేటి నీ పతనానికి కారణం నీ శరీర బలము, సైన్యము క్షీణించడం కాదు. దీనికంతటికీ కారణం నీకు గ్రహబలం లేకపోవటమే. ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది. కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు. కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి. సుఖ సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతావు. ఇది సత్యం అని చెప్పాడు. ఇంతటితో 21వ అధ్యాయం సమాప్తం. ఇక 22వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో పురంజయుని విజయం గురించి వర్ణించబడింది. పురంజయుడు ఆలోచించసాగాడు. తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు. తక్షణమే విష్ణాలయానికి వెళ్ళాడు. వివిధ ఫల పుష్పాదులతోనూ షోడశోపచారాలతోనూ విష్ణువును పూజించాడు. ప్రదక్షిణలు చేశాడు. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశిస్సులను అందుకున్నాడు. భక్తి పారవశ్యంతో పరవశించాడు. నృత్యం చేశాడు. బంగారు విష్ణు ప్రతిమ చేయించి దానికి పూజలు గావించి దీప ధూప నైవేద్యాదులతో ఆరాధించాడు. ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సైన్యంను ఉద్దేశించి, సైనికులారా, వీరోచితోత్సాహంతో పోరాడండి. అంతిమ విజయం మనదే. ధైర్య సాహసాలను ప్రదర్శించండి. భీరులై భీతిల్లకండి. విజయమో వీరస్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు. మీకు నైతిక బలాన్ని నేనందిస్తాను. శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి. మొక్కవోని ధైర్యంతో పురోగమించండి. రండి సైనికులారా, రండి. యుద్ధరంగంలో వీరవిహంగం చేయండి అంటూ తన సైన్యానికి నైతిక ఉత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరంగాన్ని చేరి ధనుష్ఠాంకారంతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించాడు. పురంజయుని ధనుష్ఠాంకార ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయునితో తలపడ్డారు. తలతలలాడే మెరిసే కత్తులతోనూ పిడుగుల వంటి ధ్వనులచే వేగంగా వస్తున్న బారకాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంత ఎత్తు ఎగరగలిగిన అశ్వదళాలతోనూ భీకర ఘీంకార ధ్వనులతోనూ భయంకర యుద్ధము సలుపుతున్న గజముల సమూహములతోనూ ప్రాణాలను సైతం లెక్క చేయని వీర సైనికులతోనూ ఆ యుద్ధరంగమంతా త్రుటిలో భీకర సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది. క్రితం రాత్రి చేసిన పూజల వలను అతడు చేసిన నృత్యగాన వీణాదులకు సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవ బలాన్ని పురంజయునికి తోడుగా పంపాడేమో. 2వ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజయుని సన్నిధికి చేరసాగింది. శత్రురాజుల గుర్రాలు, ఏనుగులు, రథాలు, వేల్బలము మొత్తం పురంజయుని సైన్యం ముందు విలవిలలాడిపోయింది. పురంజయుని మహోగ్ర వీర శూరత్వాన్ని, పరాక్రమాన్ని చవిచూసిన శత్రు సైన్యం ప్రాణభీతితో అటూ ఇటూ పరుగులు తీసింది. శత్రురాజులందరూ వారి వారి రాజ్యాలకు పారిపోయారు. పురంజయుని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు. మరెందరో శత్రురాజులు పట్టుబడ్డారు. పురంజయుని సైన్యం ముందు శత్రు సైన్యం కకావికలమైపోయింది. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎవరికి తోచిన దారిన వారు పారిపోయారు. విజయం పురంజయుని వశమయ్యింది. శ్రీమన్నారాయణ కృప వలన పురంజయుడు విజయం సాధించాడు. విజయంతో అయోధ్యను ప్రవేశించిన పురంజయుడు తన రాజపురోహితుణ్ణి ఆలింగనం చేసుకుని, ఆర్య, మీరు చెప్పినట్లే జరిగింది. విష్ణానుగ్రహం వల్ల విజయం సాధించాను. దైవ బలానికి మించిన శక్తి లేదు. దైవానుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులవుతారు, లేకుంటే మిత్రులే శత్రువులవుతారు. ఇంతటి మహోన్నతమైన దైవబలం పొందడానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానం. ధర్మాచరణకు తొలుతగా కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యం. కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానంగా శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సంకటాలు సమసిపోతాయనటంలో సందేహం లేదు. సాధారణంగా శ్రీహరి యందు భక్తి కలగటమే దుర్లభం. కానీ ఈ కార్తీక మాస వ్రత ఆచరణ వల్ల
విష్ణు భక్తిని పొందటం సులభతరమవుతుంది. కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని శ్రీమన్నారాయణుని సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణింపబడతారు. బ్రాహ్మణులైనా సరే కార్తీక వ్రతాచరణను, శ్రీహరి సేవను ఆచరించిన వారు చండాలుగా అవుతారు. శ్రీహరి భక్తుడైన వాని మనస్సునందు సాక్షాత్తు ఆ శ్రీహరియే నివసిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే ఈ సంసార బంధాన్నించి విముక్తి పొందాలన్నా, ఉత్తమ గతులను పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణ, శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి. భక్తులకు ఇహపరాలనిచ్చి బ్రోచే ఏకైక దైవం ఆ శ్రీహరియే. విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువును దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడు అనడంలో ఎంతైనా సత్యముంది. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నా వారందరూ అంత్యంన వైకుంఠ ప్రాప్తి పొందుతారు అనటంలో ఏ సందేహమూ లేదు. భగవదారాధనకు కులమతాలతో పని లేదు. భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానమే. ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని, వాడు అధముడని భేదాలు ఉండవు. ధనిక బీద తేడాలుండవు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అయితే వారి వారి కర్మానుసారంగా, కర్మలకు అనుగుణంగా వారికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి. కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము, పవిత్రమైనది అయి ఉన్నది. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి మాసం ఈ కార్తీక మాసమే. దుర్లభమైన భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రత ఆచరణే అత్యంత సులభోపాయమని గ్రహించాను. నేటి నుండి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోరా వేయిస్తున్నాను. ప్రజలందరూ విధిగా భక్తి ప్రపత్తులను అలవర్చుకోవాలని శాసనం చేయిస్తున్నాను. తద్వారా ప్రజలకు, దేశానికి మేలు కలగగలదు అని కృతజ్ఞతాపూర్వకంగా పురోహితునితో చెప్పి ధన కనక వస్తువాహనాలతో ఆయనను సత్కరించాడు. ఇంతటితో 22వ అధ్యాయం సమాప్తం. ఇక 12వ రోజున 23, 24 అధ్యాయాలు పారాయణం చేద్దాం. 12వ రోజు మరుసటి రోజు వరకు సెలవు. ధన్యోస్మి.